డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. సో, ఇప్పుడు వాట్ ఈస్ దర్శన? తస్యేహి అనేన ఇతి దర్శనం అని డిక్షనరీలో ఉంటుంది దీని మీనింగు. సో, దర్శన అంటే విజన్ అని. విజన్ చాలా బ్రాడ్ సెన్స్. టైమ్ లైన్‌లో ఫ్యూచర్ ఎలాంటి స్థితులు పొందుతుంది అనేది చెప్పేది దర్శనం అన్నమాట. ఇది కళ్ళతో చూడటం అనే సర్ఫేస్ లెవెల్ మీనింగ్‌కి అతీతమైంది. బియాండ్ దట్. బట్ మనసుకి కనపడుతుంది. సో, ఈ దర్శనం అంటే ఏమిటో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా ఈ సఫరింగ్స్ అనేది 3 విధాలు ఉంటుందనుకున్నాం. ఫిజికల్ సఫరింగ్, ఆది భౌతికం, భౌతిక విషయాలలో వచ్చే సఫరింగ్. ఆది దైవిక సఫరింగ్ అంటే నేచురల్ సఫరింగ్, కెలామిటీస్ వల్ల, డిజాస్టర్స్ వల్లొచ్చేది. అండ్ స్పిరిచ్యువల్ సఫరింగ్ ఆధ్యాత్మిక దుఃఖ్. దీంట్లో ఫిజికల్ సఫరింగు, నేచురల్ సఫరింగ్‌కి ఎక్స్టర్నల్ డైరెక్షన్‌లో ఉండేవివి. సో, ఫిజికల్ సెన్స్‌లో అవి కొంత మేనేజబుల్. బట్ స్పిరిచ్యువల్ సఫరింగ్ అనేది ఎక్స్టర్నల్లీ మేనేజబుల్ కాదది. నెక్స్ట్ మనిషికుండే ప్రధాన ఆబ్జెక్టివ్ ఏమిటి లైఫ్‌లో? ఆనందం వెంట పరిగెత్తాలి. దుఃఖానికి దూరంగా పరిగెత్తాలి. ఆనందం వైపు రాగం చూపిస్తాడు. దుఃఖానికి ద్వేషంగా ఉంటాడు. అది ఒకే జీవితం ఉంది అనుకున్న చార్వాక దర్శనమైనా సరే, లేదా చాలా జీవితాలున్నాయి, రీఇన్కార్నేషన్ ఉంది, పునర్జన్మ ఉంది అనుకునే మిగతా దర్శనాలైతే, కామన్ థింగ్ ఏమిటయ్యా అంటే, నా ఎంటైర్ లైఫ్‌లో టోటాలిటీగా లైఫ్ ఆనందం కావాలి. నాకెన్ని లైఫ్‌లుంటే అన్ని లైఫ్‌ల్లోనూ ఆనందమే కావాలి. సో, ఏదైనా ఒక బాహ్య విషయం ద్వారా ఆనందం కలిగితే, ఆ ఆనందం విత్ రెస్పెక్ట్ టు టైము డిక్లైన్ అయిపోతూ ఉంటుంది. అదే సఫరింగు విత్ రెస్పెక్ట్ టు టైము ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ వీడు ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే, ఆనందమేమో సమయంతో పెరగాలి, దుఃఖం సమయంతో తగ్గిపోవాలని. దీంట్లోంచి ఇంకొక డైమెన్షన్ థాట్ వచ్చింది. అదేమిటి అంటే, అసలు బియాండ్ లైఫ్ ఉందా? బియాండ్ లైఫ్ ఉంటే, అక్కడ ఇప్పుడనుకున్న భౌతిక జీవితానికి సంబంధం లేకుండా హ్యాపీనెస్ ఉండే అవకాశం ఉందా? సో, లైఫ్‌లో మటుకు సఫరింగ్ ఇన్‌విటబుల్‌గా కనబడుతోంది. అది ఆధ్యాత్మిక ద్వారా రాని, అది భౌతిక గాని, అది దైవిక గాని. సో, ఈ ఆది భౌతిక, ఆది దైవిక దానికి ఆది ఆధ్యాత్మిక రూట్ కాజ్ కిందుంటుంది చాలా వరకు. సో, బియాండ్ లైఫ్ ఉందా? బియాండ్ లైఫ్‌కి హ్యాపీనెస్సు, స్టేట్ అనేది ఉంటుందా? అది ఆధ్యాత్మిక బాధనేదైతే స్పిరిచ్యువల్ సఫరింగు ఈ రెండిటిని హ్యాండిల్ చేయటానికి ఏదైతే మార్గం నిర్దేశిస్తుందో దాన్ని దర్శనం అంటాం. సో, ఇది నాన్ ఫిజికల్ డొమైన్ పార్ట్ ఇదంతా. ఎందుకంటే స్పిరిచ్యువల్ సఫరింగ్ అనేది ఫిజికల్ డొమైన్ కాదు. బియాండ్ లైఫ్ హ్యాపీనెస్ అనేది ఫిజికల్ డొమైన్ కాదు. సో, ఫిజికల్ డొమైన్, నాన్ ఫిజికల్ డొమైన్ దాని గురించి మాట్లాడేది ఈ దర్శన అనమాట. సో, ఓ రకంగా చెప్పాలంటే దర్శనాలు మనిషి యానిమలిస్టిక్ మనిషి నుండి హ్యూమన్ బీయింగ్ ఏర్పడటానికి ఏర్పడుతున్న ఏవైతే సివిలైజేషన్‌లు, నాగరికతలున్నాయో దాంట్లో ఉన్న
ఇమిడి ఉన్న సిస్టమ్స్ ఉన్నాయో సోషల్ సిస్టమ్ అయితే, మోరల్ సిస్టమ్ అయితే, లీగల్ సిస్టమ్ అయితే, రిలీజియస్ సిస్టమ్ అయితే, రివల్యూషనరీ సిస్టమ్ అయితే, సో ఇవన్నీ ఆది భౌతిక అండ్ దాంట్లో ఒక పార్ట్ కింద విజ్ఞానం ఏదైతే ఉందో మెటీరియల్స్ గురించి సంబంధించిన విజ్ఞానం, దాని ద్వారా కొంతవరకు ఆది దైవిక బాధల నుండి విముక్తిస్తోంది. సో దేర్‌ఫోర్ దానికి ఎంబౌండెడ్ అయ్యి ఈ దర్శన యాడ్ అవుతుందనమాట. అందుకని సివిలైజేషన్‌కి యాడ్ అవుతుంది దర్శన అనేది. ఇక్కడ ఈ ధర్మం అంటే ఒక వ్యవస్థ. ఏంటి ఆ వ్యవస్థ అది? ఎగ్జిస్టెన్స్‌లో ఏవైతే నియమాలున్నాయో, ఆ నియమాలకి లోబడి, ఆ నియమాల్ని వాడుకొని ఆనందం సంపాదించడం. అందుకని ధర్మ గురించి చెప్పేప్పుడు ఏం చెప్తారు? వైశేషిక సూత్రంలో యతో అభ్యుదయ నిశ్రేయ నిశ్రేయస్య సిద్ధిః స ధర్మః. సో, ఇక్కడ 2 రకాల వాటి గురించి మాట్లాడుతున్నామనమాట. మెటీరియల్ ప్రాపర్టీ అంటే అభ్యుదయ. సో, ఏదైతే ఫిజికల్ రిలయం ఉందో దాంట్లో అభివృద్ధి. అండ్ నిశ్రేయస్ అంటే స్పిరిచ్యువల్ ప్రాస్పెరిటీ. ఈ నిశ్రేయస్ యొక్క అర్థాన్ని ఇంకొంచెం డెప్త్‌గా తెలుసుకోవాలి. ని ప్లస్ శ్రేయస్. నిశ్రేయస్. సో, నిశ్రేయస్ అంటే కంప్లీట్‌గా, అబ్సల్యూట్‌గా వితౌట్ ఎనీ రిమైండర్ ఏం మిగలకుండా కంప్లీట్‌గా ఉండే ఆనందం అన్నమాట. ఒక రకంగా బెటర్ అమాంగెస్ట్ ద 2 హయ్యర్ గుడ్. హయ్యర్ గుడ్ అని ఈ రెండిట్లో అంటే ఈ ఒక నిమిషం బ్యాక్ సో, మెటీరియల్ ప్రాస్పెరిటీ అండ్ స్పిరిచ్యువల్ ప్రాస్పెరిటీతో పోల్చుకుంటే ఈ రెండిట్లో అద్భుతమైనదన్నమాట. సో, ఈ రెండిటిని హ్యాండిల్ చేసేది దర్శన. ఏదైతే ఒక వ్యవస్థ, ఒక సివిలైజేషను టచ్ చేయలేకపోయిందో దాని కారణాన్ని దాన్ని అండ్ ఆ సమాజం, ఆ నాగరికత యొక్క మెటీరియల్ ప్రాస్పెరిటీని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఏదైతే వ్యవస్థ ఏర్పడుతుందో దాన్ని ధర్మ అంటాం. ఆ ధర్మంలో ఈ స్పిరిచ్యువల్ ప్రాస్పెరిటీ గురించి మాట్లాడేది దర్శనం. సో, దర్శనానికి ఉండే లక్షణాలేమిటో చూద్దాం. బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి. ప్రతి దర్శనం అన్నది సరే ప్రతివాడు ఊహించి ఇలా ఉండాలి సిస్టమ్ అని సిస్టమ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి వ్యవస్థ అని చెప్పేస్తే దర్శనం అయిపోతుందా? సో, దర్శనానికి ఉన్న బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమిటో చూద్దాం. 5 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో మొదటి 4 ఎసెన్షియల్ లింబ్స్ అంటాం వీటిని. అంటే ఫస్ట్ ప్రమేయ అంటే ఆబ్జెక్ట్ ఆర్ నాయబుల్. సో, ఏంటి నాయబుల్ దీంట్లో ఏ విషయం తెలుసుకుంటావు అనేది వెల్ డిఫైన్ అయ్యి ఉండాలి ఫస్ట్. అండ్ ప్రమాణ దేని మీద ఆధారపడి ఏ ప్రమాణంగా, ఎవిడెన్స్ పరంగా, ఏ ప్రూఫ్ పరంగా నువ్వు నేర్చుకుంటావు? హౌ టు నో అది కూడా చెప్పాలి. ప్రమా అంటే వాట్ విల్ బి నోన్ ఏం తెలుసుకుంటావు? దాంట్లో ఏం తెలుసుకుంటావు నువ్వు? అనేది కూడా క్లారిటీ ఉండాలి. అండ్ హూ విల్ నో ఎవరు తెలుసుకుంటున్నాడు ప్రమాత? ఎవరు సబ్జెక్టు? ఎవరు తెలుసుకునేవాడు? అనేది కూడా వెల్ డిఫైన్ అయ్యి ఉండాలి. ఈ లింబ్స్‌లో ఏదైనా లోపించిందనుకోండి దాన్ని దర్శన అనరు. సో, ఇక్కడ ప్రధానంగా ఈ ప్రమాణంలో చాలా డిఫరెన్స్ కనబడుతుందన్నమాట. ఈ దర్శనాల్లో. మనకి తెలిసిన దర్శనాలు చూసుకుంటే చార్వాక దర్శనం అనుంది. వైశేషిక దర్శనం అనుంది. బుద్ధ దర్శనం అనుంది. సాంఖ్య దర్శనం ఉంది. యోగ దర్శనం ఉంది. న్యాయ దర్శనం ఉంది. వేదాంత దర్శనం ఉంది. దీంట్లో ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసేది చార్వాక దర్శనం. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలనే యాక్సెప్ట్ చేసేది వైశేషిక బుద్ధ దర్శనాలు. ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాల్ని యాక్సెప్ట్ చేసేది యోగా అండ్ సాంఖ్య దర్శనాలు.
ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ఉపమాన గూడా యాక్సెప్ట్ చేస్తది న్యాయ దర్శనం. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి. వీటన్నిటి యొక్క ప్రమాణాలను యాక్సెప్ట్ చేసేది వేదాంతం. సో, అంటే ప్రమాణాల రీత్యా ఇవి రకరకాల దర్శనాలని మనం క్లాసిఫై చేయొచ్చనమాట. అలాగే వాళ్ళు వాట్ నోయబుల్ అని గూడా అక్కడ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు సాంఖ్య దర్శనంలో తీసుకుంటే ప్రకృతి అండ్ జీవ అనేటికి అండ్ కైవల్యం వీటిని డిఫైన్ చేసుంటాయి. అదే వేదాంతంకొచ్చేప్పటికి పరమాత్మ, ఆత్మ ఇవి డిఫైన్ చేయబడి ఉంటాయి. జీవ ఇవి డిఫైన్ చేయబడి ఉంటాయి. ఇలాగా ప్రతి దర్శనంలో అవి ఏ నోయబులు అనేది చెప్తుంది. ఏ ప్రమాణాన్ని ఆధారించి తెలుసుకుంటాం అనేది చెప్తుంది. ఆ నాలెడ్జ్ ఏమిటో చెప్తుంది. అండ్ ఎవరు దాన్ని నేర్చుకుంటున్నారో చెప్తుంది. ఇవి దర్శనాలన్నమాట. సో, రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.